రీసెంట్ గా ఢిల్లీ గవర్నమెంట్ 10 సంవత్సరాల కంటే పాతవైన డీజిల్ కార్స్ అండ్ 15 సంవత్సరాల కంటే పాతవైన పెట్రోల్ కార్స్ కి ఫ్యూయల్ ని నింపకుండా బ్యాన్ చేసింది. పోలీస్ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ యూస్ చేసి ఓల్డ్ వెహికల్స్ ని పట్టుకొని సీజ్ చేశారు. ఇలాని జూలై 1 మార్నింగ్ 6 AM నుంచి ఇంప్లిమెంట్ చేశారు. అయితే చాలా మంది ఈ పాలసీని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఫార్మర్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ అయితే మనం ఇంకా 40-year-old ఎయిర్ క్రాఫ్ట్స్, 30 సంవత్సరాల కంటే పాత బసెస్, ట్రైన్స్, కమర్షియల్ ఎయిర్ప్లేన్స్, బోట్స్ యూస్ చేస్తున్నాము. ఈ మూవ్ అన్సస్టైనబుల్ అండ్ అన్డిజైరబుల్ అన్నారు. మరికొంతమంది దీనివల్ల కార్ మేకింగ్ కంపెనీస్ కి బెనిఫిట్ అని, జనాలు కొత్త కార్లు కొనేలా ఈ లా ఫోర్స్ చేస్తుంది అని అంటున్నారు. కానీ గవర్నమెంట్ మాత్రం పొల్యూషన్ కంట్రోల్ కోసమే ఈ పాలసీ అని అంటున్నారు. అయితే జనాల నుంచి వ్యతిరేకత రావడం అండ్ టెక్నాలజికల్ ఛాలెంజెస్ వల్ల ఇంప్లిమెంట్ చేసిన 2 days తర్వాత ఈ బ్యాన్ ని తీసేశారు. ఒకతను తన 84 lakhs మెర్సిడీస్ కార్ ని జస్ట్ 2.5 lakhs కి అమ్మేశారు. ఈ బ్యాన్ వల్ల పాత కార్స్ ని అమ్మి కొత్త కార్లు కొన్న వాళ్ళకి పరిస్థితి ఏంటి? ఈ లా వల్ల నష్టపోయిన వాళ్ళకి కాంపెన్సేషన్ ఎవరిస్తారు? అయితే దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది పొల్యూషన్ కంట్రోల్ కోసమా లేదా కమర్షియల్ స్ట్రాటజీయా? మీ కామెంట్స్ ని షేర్ చేసుకోండి.